Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 217. అబ్బో! అమ్మాయి గారికి చాలా వేషాలున్నాయని రక్ష అనగానే దక్ష సిగ్గుపడుతూ ఉండగా, కర్ణ లోపలికి రాగానే, నా మనవడు కష్టపడి ఇంటికొచ్చాడు. ఏరా గ్రీన్ టీ ఇవ్వమంటావా అని బామ్మ అడిగేసరికి ఇవ్వు నానమ్మ. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి కర్ణ గదిలోకి వెళ్ళడంతో నేనిప్పుడే వస్తాను అని అతని వెనుక ఎగురుతూ, ఆడుతూ, పాడుతూ దక్ష కూడా వెళ్ళిపోవడంతో నవ్వుకున్నారు అందరూ. కర్ణ స్నానానికి వెళ్తుంటే "ఒక్క నిమిషం ఆగండి" అని అంటూ బ్లూ కలర్ చెక్ షర్ట్ తీసిచ్చి "ఇది వేసుకోండి" అని చెప్పడంతో "ఏంటిది? వేసుకోవాలా? నేనెప్పుడైనా చెక్స్ వేసుకున్నానా? ప్లెయిన్ షర్ట్స్ కదా నేను వేసుకుంటాను" అన్నాడు. "ఏం కాదు. ఈ పల్లెటూరి అవతారంలో భలే ఉన్నారు. నార్మల్ అబ్బాయిలాగా చూడాలని నాకు కోరికగా ఉంది. చెక్ షర్ట్ వేసుకోండి బావుంటారు" అని ముద్దు ముద్దుగా చెప్పడంతో "అమ్మాయి గారికేంటి ఈరోజు భలే కలలు, కోరికలు పుడుతున్నాయి" అనగానే "మరి ఈరోజు మీరు నాకిచ్చిన సర్ప్రైజ్ చిన్నదని అనుకుంటున్నారా? నిజంగా ఇలాంటి ఒక రోజు వస్తుందని మిమ్మల్ని నేను పల్లెటూరి పంచ కట్టుకొని చూస్తానని ఎక్స్‌పెక్ట్ చేయలేదు తెలుసా? నిజంగా చాలా షాక్ అనిపిస్తుంది" అనగానే, "ఇప్పుడు చూసావు కదా! ఇకపైన అన్ని సర్ప్రైజ్‌లకి రెడీగా ఉండు" అని చెప్పి అతను ఫ్రెష్ అయ్యి వచ్చి దక్ష ఇచ్చిన షర్టు, జీన్స్ వేసుకోవడంతో "సూపర్‌గా ఉన్నారు. ఒక సెల్ఫీ దిగుదామా? సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తాను" అనగానే, "నీకు ఆ సోషల్ మీడియా పిచ్చిపోదా? ఒకసారి అలాంటి కామెంట్స్ చూసే కదా నన్ను పిచ్చివాడిని చేసి వెళ్ళిపోయావు" అనగానే అప్పుడంటే మనకి పెళ్లి కాలేదు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఎవడో ఏదో అనుకుంటే నేనెందుకు ఫీలవుతాను అనగానే సరే అని అంటూ ఇద్దరూ కలిసి సెల్ఫీ దిగడంతో మై లైఫ్ అని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది దక్ష. కొత్తగా కనిపిస్తున్న కర్ణ రూపం అతడి ఫ్యాన్స్‌లో ఎక్కడా లేని హుషారు రేకెత్తించడంతో ఎటు చూడు అవే పోస్ట్‌లు. ఫ్యాన్ పేజీల్లో కూడా కర్ణ కొత్త కొత్త అవతారాల్లోని ఫోటోస్ అప్‌లోడ్ అయ్యేసరికి ఇప్పుడున్న పాపులారిటీకి ఇంకా పాపులారిటీ పెరిగిపోయింది. కర్ణ, దక్ష ఇద్దరు ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత గ్రీన్ టీ తీసుకొని వచ్చిన బామ్మ చేతిలో నుంచి గ్రీన్ టీ తీసుకొని తనే స్వయంగా కర్ణ చేతికి ఇవ్వడంతో "ఒసేయ్! చేసి తీసుకొచ్చింది నేను. వాడికి ఇచ్చేది నువ్వా? అక్కడికి నువ్వే ఏదో ప్రిపేర్ చేసి ఇచ్చినట్టుగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు" అనగానే ఎవరిస్తే ఏముంది బామ్మ అని చెప్పడంతో ఉంది. ఎవరు చేసింది వాళ్ళే పెట్టాలి. ఎవరి క్రెడిట్ వాళ్ళకే దక్కాలి అని బామ్మ చెప్పడంతో దక్ష మూతి ముడుచుకొని ఈ గ్రీన్ టీ పెట్టింది బామ్మ నేను కాదు అని వెటకారంగా చెప్పి మరీ ఇవ్వడంతో దక్ష డిప్ప మీద ఒకటేసింది బామ్మ. ఆ రోజు సాయంత్రానికి పూలు, పండ్లు, పూజా సామాన్లు అన్నీ ఇంటికొచ్చాయి. దాంతో పాటు గుడికి కావాల్సిన సామాన్లు తీసుకురావడానికి తాతగారు, మోహన్, రామ మనవళ్ళందరూ టౌన్‌కి బయలుదేరారు. వాళ్ళు అటు వెళ్ళగానే "అమ్మాయిలు ఇప్పుడు మనకొక చిన్న పనుంది" అనగానే "ఏంటమ్మమ్మా" అని దక్ష అడిగేసరికి గుడికి వెళ్ళగా గుడికొక 1000 మెట్లుంటాయి. 1000 మెట్లు మనమే కోనేటి నుంచి బిందెలతో నీళ్లు తీసుకొచ్చి కడిగి పసుపు రాసి బొట్లు పెట్టాలి. దానివల్ల పుణ్యం వస్తుంది. ఆ తర్వాత గర్భగుడిలో ఉన్న దేవుడి విగ్రహాన్ని కూడా కోనేటి నీటితో శుభ్రం చేసి అలంకరించాలి అని చెప్పడంతో సరేనని చెప్పి ఆడవాళ్ళందరూ గుడికి స్టార్ట్ అయ్యారు. గుడికి వెళ్ళగానే పూజారి గారు బిందెలు అందించడంతో కోనేటి నుంచి నీళ్లు తీసుకొచ్చి మెట్లు కడిగి మంచి పసుపుతో అలకడానికి పసుపును తెప్పించి పెట్టారు. 1000 బిందెల నీళ్లు ఒకరి తర్వాత ఒకరు తీసుకొచ్చి పెట్టారు. శుభ్రంగా కడిగేశారు. మొత్తం మెట్లు కడిగేసరికి మధ్యాహ్నం దాటిపోయి సాయంత్రం కూడా దాటేసరికి అందరికీ నడుములు పడిపోతే పసుపు ఒక్కొక్కరుగా ఒక్కొక్క మెట్టుకి రాస్తూ 1000 మెట్లు పూర్తి చేసేసరికి రాత్రైతే నెమ్మదిగా బొట్లు పెట్టుకుంటూ అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నారు.
ఇంటికొచ్చేసరికి అబ్బాయిలు, తాతగారు, అంకుల్స్ అందరూ వంటగదిలో చెమటలు చిందించడం చూసి షాకయ్యారు అందరూ. "ఏం జరుగుతోంది ఇక్కడ?" అని అమ్మాయిలు నోరు తెరుచుకుని అడుగుతూ ఉంటే, "కనిపించడం లేదా? వంట చేస్తున్నాం" అని విరాట్ చెప్పేసరికి, "వంట చేస్తున్నారా? పెంట చేస్తున్నారా?" అని దీక్షిత వెటకారంగా అడిగేసరికి, "తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో నువ్వే చెప్పాలి" అని విరాట్ వెటకారంగా అడిగేసరికి, దీక్షిత ఉక్రోషంగా చూస్తూ ఉంటే, "మీరు వంట చేయడం ఏంటి బావ? మీరందరూ చేస్తే ఒక అర్థం ఉంది. మా ఆయన కూడా మీకు కూరగాయలు తరిగిస్తున్నాడేంటి?" అని దక్ష అయోమయంగా అడుగుతుంటే, "అంటే ఏంటి?" అనగానే, "మేం వంట చేస్తుంటే మీ ఆయన రాజాలాగా కూర్చుంటానంటే ఊరుకుంటామని అనుకుంటున్నావా? అంత సినిమా లేదు. వాడిని బలవంతంగా కూర్చోబెట్టి మరీ కూరగాయలు కట్ చేపిస్తున్నాం" అని విరాజ్ చెప్పడంతో దక్ష జాలిగా కర్ణ వైపు చూసేసరికి, అవును అన్నట్టుగా జాలి నటించాడు కర్ణ. ముందు మీరు అక్కడి నుంచి లేచి నిలబడండి. మీరు వంట చేయడం ఏంటండి? నేనది చూడలేను అని దక్ష చేపట్టుకోవడంతో, ఏంటి చూడలేనిది? అసలు ఈ ఐడియా ఇచ్చిందే మీ ఆయన. పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. వాడు సగం కూరగాయలు మాత్రమే తరిగాడు. ఇంకా తరగాలి. మీరు వెళ్లి ఫ్రెష్ అయ్యి రండి. పాపం పిల్లలు అలసిపోయి వచ్చారని మేం వంట చేస్తుంటే మీకు బాగా ఎక్కువైంది. అక్కడ ఎంత పని చేసొచ్చినా ఇక్కడ వంట చేయాల్సిందే అని డిమాండ్ చేసి ఉంటే బావుండేది కదా మీకు అనగానే అందరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటే, ఒరేయ్! ఆ ఫుడ్ తిన్న తర్వాత మేము బాగానే ఉంటామా అని బామ్మ అడిగేసరికి, అంత డౌట్ లేదు. నలబీమ పాకం తిన్నట్టుగా ఉంటుంది అన్నాడు తాతయ్య. నలభీమ పాకం సంగతి తర్వాత. ఆ వంటని పాకం చేయకపోతే చాలు. మీకెందుకండి శ్రమ? మీరు వెళ్ళండి. మేము వంట చేస్తాంలే అనగానే, మీకంత హుషారుగా ఉందా? అని తాతగారు వెటకారంగా అడిగేసరికి ఒక్కొక్కరికి భుజాలు, నడుములు, మోకాళ్ళు విపరీతంగా నొప్పులుగా ఉండేసరికి, మా వల్ల కాదన్నట్టుగా కోడళ్ళు, మనవరాళ్ళు చూసేసరికి చూసావా? అది మీ స్టామినా. అందుకే మేము వంట చేస్తున్నాం. నోరు మూసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చోండి. అందరూ వేడి వేడిగా భోజనం చేయొచ్చు అని చెప్పారు తాతగారు. అది కాదు మావయ్య గారు. మీకసలు వంట అంటే ఏంటో కూడా తెలీదు. మీతో పాటు పిల్లల్ని గూడా తీసుకువెళ్లారు. వంట ఎలా చేస్తారో ఏంటో! అది తిని ఇప్పుడున్న ఒళ్ళు నొప్పులకి ఇంకాస్త అనారోగ్యం తెచ్చుకోమంటారా మమ్మల్ని అని శాంభవి అనగానే, "అంత తక్కువ అంచనా వేయక కోడలమ్మా! తిన్న తర్వాత వహా! మాకంటే వంటలు బాగా చేశారని మీరే పొగుడుతారు" అనగానే, "వంటని పెంట చేశారని తిట్టుకోకపోతే చాలు తాతయ్య" అంది వీక్ష. లక్ష, దీక్షిత, దక్ష, సంఘవి అందరూ ఒకరినొకరు చూసుకొని, ఈరోజు మన పైన పని అయినట్టే అనుకుంటూ, వేడి వేడి నీళ్లతో అందరూ స్నానాలు చేసొచ్చి హాల్‌లో కూలబడిపోయిన తర్వాత, "వేడి వేడి పకోడీలు తినండి. అన్నం, కూర దించడానికి ఇంకొక పావుగంట మాత్రమే పడుతుంది" అని తాతగారు పకోడీలు ప్లేట్ తీసుకుని రావడంతో, "తినండి. ఈ పకోడీలలో మీ తాతయ్య సక్సెస్ అయ్యాడంటే వంట మనం ఏమీ ఆలోచించకుండా తినొచ్చు" అనగానే, "అమ్మమ్మ తప్పదంటావా? తినాలా?" అని అడిగింది వీక్ష. దక్ష కర్ణ వైపు చూస్తూ ఉంటే, అతను కన్ను కొట్టి తన దగ్గర ఉన్న టమాటా ముక్క నోట్లో పెట్టి, "ట్రై చేయండి" అని చెప్పడంతో ఇక తప్పదన్నట్టు అందరూ చెరొక పకోడీ తీసుకొని తిన్నారు. మరి చెప్పుకోదగ్గ టేస్ట్ లేకపోయినా కూడా బాగానే ఉండడంతో పకోడీలు మొత్తం ఫినిష్ చేయడంతో, "ఏమోయ్! ఎలా ఉంది నా వంట ప్రావీణ్యం?" అని తాతగారు అడిగేసరికి, "బిలో యావరేజ్" అని బామ్మగారు చెప్పేసరికి అందరూ పగలబడి నవ్వుకున్నారు. "అంత కష్టపడి పకోడీలు చేస్తే బిలో యావరేజ్ అంటావా?" అని తాతగారు అడిగేసరికి, "కారం, ఉప్పు సరిగ్గా సరిపోతే సరిపోయిందా? ఏ వంటలో అయినా మ్యాజికల్ టేస్ట్ అనేది ఉంటుంది. అది రావాలి. అది రాకపోతే ఏం బావుంటుంది?" అని బామ్మ చెప్పేసరికి తాతగారు ఉక్రోషంగా వంటగదిలోకెళ్ళిపోయారు. కనిపించిన, కనపడని ప్రతి మసాలాని కూరల్లో వేస్తూ ఉండేసరికి బిలో యావరేజ్ అని ఎందుకు చెప్పావే అమ్మమ్మ? తాతయ్య తెలియని మసాలా, తెలిసిన మసాలా ప్రతి ఒక్కటి వేసేస్తున్నారు. అది తింటే మనం ఉంటామా? అని అడిగింది వీక్ష. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.